పట్టణ పోలీస్ స్టేషన్లో ఈ కాంప్లైంట్ను బెదిరించి డబ్బులు భారీగా వసూలు చేసి ఆన్లైన్లో పేకాట ఆడి అవన్నీ డబ్బులు నష్టపరిచినటువంటి వ్యక్తిని అరెస్ట్ చేయడము కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఇక్కడ నోముల గ్రామంలో సామలింగారెడ్డి అనే వ్యక్తి ఉంటాడు. అతనికి వాళ్ళ పాలువాడైనటువంటి సామ సురేందర్ రెడ్డికి ఇద్దరి మధ్యలో కొంతకాలంగా వాళ్ళ ఇద్దరి మధ్యలో భూమి పంచాయతీ నడుస్తుంది. ఆ సామలింగారెడ్డి కొడుకు విక్రమ్ రెడ్డి ఉంటాడు. ఆ విక్రమ్ రెడ్డికి సన్నిహితుడు మరియు ఫ్రెండ్ ముద్దం బాలరాజు ఇక్కడ ఉన్నటువంటి A1 ముద్దం బాలరాజు అతనికి ఫ్రెండ్. ఈ క్రమంలో అలా భూమి పంచాయతీలో ఇతను కూడా పెద్ద మనిషిగా వ్యవహరిస్తుంటాడు. A1 అయినటువంటి ముద్దం బాలరాజు పెద్ద మనిషిగా వ్యవహరిస్తూ వీళ్లకు సామలింగారెడ్డి కాంప్లైంట్కు సపోర్ట్ చేస్తుంటాడు. ఆ క్రమంలో పరిచయం పెరిగి ఇతనికి డబ్బులు అవసరం ఉంటాయి. ఇతనికి A1కు మీకు సపోర్ట్ చేస్తున్నాను కదా, నాకు కొద్దిగా డబ్బులు ఎక్కడైనా ఉంటే అప్పు ఇప్పించమని కోరడం జరిగింది. కోరితే నా దగ్గర లేవు అని చెప్పి కంప్లైంట్ సామలింగారెడ్డి వాళ్ళ కొడుకు విక్రమ్ రెడ్డి చెప్తారు మా దగ్గర లేవని. అట్లయితే నేను మీ అపోనెంట్ పార్టీ అయినటువంటి మీ బంధువు పాల్వాడైనటువంటి సామ సురేందర్ రెడ్డికి సపోర్ట్ చేస్తాం, మీ పంచాయతీలో ఆ భూమి మీకు రాకుండా చేస్తానని బెదిరించి వాళ్ళ దగ్గర 23 లక్షలు అప్పుగా తీసుకోవడం జరుగుతుంది. అప్పుగా తీసుకున్న తర్వాత కొంతకాలానికి అతనికి వీళ్ళ అమాయకులైన విషయం అర్థమైపోయి బేస్ చేసుకుని ఆ అమాయకత్వాన్ని బేస్ చేసుకొని గతంలో మన దగ్గర నల్లగొండలో ఉన్నటువంటి రౌడీ షీటర్ ఎవరైతే మెంటల్ రాజేష్ ఉన్నాడో అతను ప్రజెంట్ మొన్న కన్విక్షన్ వచ్చేసి జైల్లో ఉన్నాడు. అతని యొక్క చేసినటువంటి యూట్యూబ్లో ఉన్నటువంటి అతని యొక్క ఫొటోస్ అతని యొక్క వీడియోలు చూసి ఇతను A1 A2 అయినటువంటి దుంప సాయికృష్ణ వాళ్ళ A1 యొక్క చిన్నమ్మ కొడుకు అవుతాడు. అతను స్టూడెంట్ BSc ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు హైదరాబాద్లో. అతని సొంత గ్రామం వచ్చేసి నిడమనూరు మండలం ముకుందాపురం. అతనికి మనం ఏ విధంగా అన్నా సరే ఈ విధంగా నువ్వు మెంటల్ రాజేష్ లాగా యాక్ట్ చేయి, వీళ్ళ అమాయకులు వీళ్ళను మనం బెదిరించి డబ్బులు తీసుకోవచ్చు అని చెప్తే అతను కూడా సరే అని ఆ మెంటల్ రాజేష్ యొక్క ఫోటోలు అతనికి A2కు పెట్టడము వీడియోలు కూడా అతను చూపించడం జరిగింది. ఈ క్రమంలో ఇతను A1 సామలింగారెడ్డి వాళ్ళ కొడుకు విక్రమ్ రెడ్డిని మరియు కోడలు అయినటువంటి విజేత ఎలియాస్ శ్రావణ్య వాళ్ళ ముగ్గురిని అక్కడ పిలిపించేసి ఇక్కడ మార్కెట్లోకి పిలిపించి లింగారెడ్డికి వాళ్ళకు ఉన్నటువంటి భూమి పంచాన్ని బేస్ చేసుకొని వాళ్ళ అపోనెంట్ పార్టీ అయినటువంటి సురేందర్ రెడ్డి మెంటల్ రాజేష్ని అప్రోచ్ అయ్యిండు. అతనికి 40 లక్షల రూపాయలు సుపారీ ఇచ్చిండు, మీ కొడుకు విక్రమ్ రెడ్డిని చంపమని, మీ పంచాయతీలో అతను మెంటల్ రాజేష్ ఇన్వాల్వ్ అయ్యింది అక్కడ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. వీళ్ళు లింగారెడ్డి లబోదిబోమని మెత్తుకొని ఆల్రెడీ అతను పెద్ద కొడుకు చనిపోవడం జరిగింది. చిన్న కొడుకు చచ్చిపోతే ఎట్లా అని చెప్పేసి భయపడి భయాందోళనకు గురై ఇది చేస్తాడు. ఈ క్రమంలో మీరు కనుక నాకు 60 లక్షల రూపాయలు ఇవ్వాలి, అతను మెంటల్ రాజేష్కు 40 లక్షలు ఇచ్చాడు కాబట్టి మీరు 20 లక్షలు అదనంగా కలిపి మెంటల్ రాజేష్కు నేను ఇప్పించి అతన్ని మీ కొడుకుని చెప్పకుండా చూస్తానని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. వీళ్ళు మా దగ్గర అన్ని డబ్బులు లేవని చెప్పేసి అంటే కుదరదు మీరు ఇవ్వాల్సిందని చెప్పేసి భయపెట్టి ఒప్పందం చేసుకోవడం జరుగుతుంది. అక్కడ A2 అయినటువంటి సాయికృష్ణతో ఇతను ఫోన్లో మాట్లాడి చూపించడం జరుగుతుంది. ఆ ఫోటోలో అన్నీ మెంటల్ రాజేష్ లాగా A2 యాక్టింగ్ చేస్తాడు హైదరాబాద్ నుండి. నేను మాట్లాడుతున్నాను, నువ్వు ఇవ్వకపోతే 60 లక్షలు ఇవ్వకపోతే నీ కొడుకుని చంపేస్తానని చెప్పడం జరుగుతుంది A2. అది నిజమే నమ్మి వీళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి 3 ఎకరాల భూమిని అమ్మి ఇతనికి దశల వారీగా మొత్తము 63 లక్షలు ఇస్తారు. 63 లక్షలు ఇస్తారు. అంతకుముందు ఉన్నటువంటి 23 లక్షలు, మొత్తము 86 లక్షలు వీళ్ళు అతని దగ్గర లింగారెడ్డి అండ్ విక్రమ్ రెడ్డి తండ్రి కొడుకుల దగ్గర వీళ్ళు తీసుకోవడం జరుగుతుంది. వీళ్ళు అతని దగ్గర నుంచి ఎక్స్ట్రాక్షన్ చేసి భయపెట్టించి తీసుకోవడం జరుగుతుంది. వీళ్ళిద్దరిని నిన్న మధ్యాహ్నం అరెస్ట్ చేసి ఈరోజు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి 3 కార్లు అదేవిధంగా 2 సెల్ ఫోన్లు స్వాధీనపరుచుకొని వాళ్ళిద్దరిని ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాం. ఇతన్ని కూడా ఈ డబ్బులు కూడా ఇప్పటివరకు వాళ్ళ దగ్గర కాజేసిన డబ్బులన్నింటిని కూడా ఇతను పేకాట ఆడుతూ ఆన్లైన్లో పేకాట ఆడుతూ ఇవన్నీ కూడా నష్టపోయినని చెప్తున్నాడు. ఎనియో మళ్ళొకసారి పోలీస్ కస్టడీకి తీసుకొని తరవుగా విచారించి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా అందరికీ పబ్లిక్ విజ్ఞప్తి ఏంటంటే ఇటువంటి వాళ్ళు మోసగాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు ఇమ్మీడియట్లీ మీరు పోలీసులు కానీ ఎవరైనా పెద్ద మనుషులు కానీ అప్రోచ్ కావాలా. మీకై మీరు
మీ అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని ఇలాంటి రౌడీ మూకలు వస్తాయి. వచ్చినప్పుడు అది బేస్ చేసుకొని మీరు నష్టపోవద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ కేసులో సిఐ గారు వెంకటేష్, అదేవిధంగా ఎస్ఐలు మన వీరబాబు మరియు చారి గారు, అదేవిధంగా సిబ్బంది సురేష్, శ్రీనివాస్, శ్రీకాంత్, జనార్దన్, వెంకటేశ్వర్లు, నాగార్జునులు అందరినీ కూడా ఎస్పీ గారు ఇమీడియట్లీ అరెస్ట్ చేసినందుకు అభినందించడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్న రౌడీ షీటర్లు అయితేనేమి, ఆన్లైన్ మోసాలు అయితేనేమి, సైబర్ ఫ్రాడ్ అయితేనేమి కూడా అందరూ అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తుంది. థ్యాంక్ యూ. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.